జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జిగా తోట నరసింహంను నియమించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అనుచరులు గుర్రుగా ఉన్నారు. వైసీపీ నుంచి మారే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 10 రోజుల్లో కార్యాచరణపై ప్రకటన చేయనున్నారు. జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహంను కలుపుకుని వెళ్లడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంటిబాబు అనుచరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అనుచరులు వైసీపీ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరంలో చంటిబాబు యొక్క అనుచరులంతా కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోని వీరంతా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైపు వీళ్ళందరూ కూడా తొంగి చూడటం జరుగుతున్నది. త్వరలోనే వీళ్ళందరూ కూడా పార్టీ మారే ఆలోచనలోని ఇక్కడ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే చంటిబాబుకు తమ నిర్ణయాన్ని కూడా తెలియజేశామని చెప్పేసి అనుచరులంతా కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జిగా తోట నరసింహం వచ్చిన తర్వాత తమను ఎవరిని కూడా కలుపుకొని వెళ్ళటం లేదు. తనతోటి ఇప్పటికే చూసినట్లయితే నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వైసీపీ కార్యకర్తలంతా కూడా టీడీపీ వైపు వెళ్ళిపోతున్నారని చాలామంది ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే కొత్తగా వైసీపీ పార్టీలోకి ఎవరు కూడా రావటం లేదని చెప్పేసి వీళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఈ తోట నరసింహానికి ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఇవ్వడంతో ఇక్కడ ఏ విధమైన కార్యకలాపాలు జరగట్లేదు. పార్టీ నుంచి అందరూ వీడిపోతున్న కారణంగా ఇంకా భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా మనకి తీవ్రమైన నష్టం జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి వీళ్ళందరూ కూడా భావించడం జరుగుతున్నది. అయితే ఇప్పటికైనా సరే జ్యోతుల చంటిబాబుకు టికెట్ ఇచ్చే విషయంలో కూడా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతున్నది. అయితే అధిష్టానం కొద్దిగా రోజుల కిందట చంటిబాబుకి కొంత సంబంధించి పలు హామీలు ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తడం జరుగుతున్నది. కాకినాడ ఎంపీగా చంటిబాబు వస్తారని చెప్పేసి కొంత ప్రచారం అయితే జరగడం జరిగింది. కాకినాడ వైసీపీ ఎంపీగా చాలంశెట్టి సునీల్ నియామకాన్ని అధిష్టానం ప్రకటించడం జరిగింది. దీంతో అన్ని దారులు కూడా అంటే మరొక అవకాశం చంటిబాబుకి ఇచ్చే అవకాశం కోల్పోవడంతో ఇన్ని రోజులు కూడా దూరంగా ఉన్న నాయకులు కార్యకర్తలంతా కూడా ఇప్పుడు చంటిబాబుకు సంబంధించిన అనుచరులంతా కూడా ఇక్కడ ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయించడం జరిగింది. ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలోని వైసీపీలోని ఒక గందరగోళం ఏర్పడిందని చెప్పవచ్చు. జగ్గంపేటకు సంబంధించి రోజుకి అసంతృప్తులు పెరిగిపోతున్న నేపథ్యంలోని తోట నరసింహం అభ్యర్థిత్వంపై కూడా ఇక అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద కార్యకర్తలు కూడా వేచి చూడటం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, గోకవరం.